అండి, వెల్కమ్ టు సుమా స్కూల్ ఛానల్. ఇప్పుడు మనం 6th క్లాస్లో చూస్తున్నాం కదా. ఫస్ట్ చాప్టర్లో 2 ఎక్సర్సైజెస్ అయిపోయినాయండి. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ 1.3కి వచ్చినాం. రైట్ ద నెంబర్స్ యూజింగ్ కామాస్. ఫస్ట్ బిట్ ఏంటిదంటే రైట్ ద నెంబర్స్ యూజింగ్ కామాస్. మనం కామాస్ యూజ్ చేసి నెంబర్స్ రాయడం అనమాట. అంటే కామాస్ ఎక్కడెక్కడ పెట్టాలి అనేది ఇక్కడ మనం చూడాలన్నమాట. దీనికంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే నెంబర్ సిరీస్ తెలియాలి మనకు ఫస్ట్. ఇక్కడ చూడండి, ఇది నేను బుక్లో రాశాను. చూడండి, కామాస్ యూజ్ చేసి రాయాలి. కామాస్ యూజ్ చేయాలంటే మనకు ఇండియన్ సిస్టంలో నెంబర్ సిరీస్ తెలియాలి ఫస్ట్. ఇండియన్ సిస్టంలో నెంబర్ సిరీస్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ నుంచి రండి, ఇటు నుంచి రండి. 1s, 10s, 100s. ఇక్కడ ఒక కామా వస్తుంది. ఇప్పుడు 1s, 10s, 100s, తర్వాత 1000s, 10,000s. ఇక్కడ ఒక కామా వస్తుంది. తర్వాత lakhs, 10 lakhs. ఇక్కడ ఒక కామా వస్తుంది. తర్వాత crore, 10 crores. ఇక్కడ ఒక కామా వస్తుంది. ఇట్లా ఫస్ట్ 3 ఇటు తర్వాత అన్ని మళ్ళీ 2 ఇటు తర్వాతనే కామాస్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఈ నెంబర్ సిరీస్ తెలిసి ఉండాలి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని కామాస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నాం? 1s, 10s, 100s అన్నాం. ఇక్కడ ఒక కామా. తర్వాత 1000s, 10,000s, ఇక్కడ ఒక కామా. తర్వాత lakhs, 10 lakhs, ఇక్కడ ఒక కామా. ఇప్పుడు ఇది క్రోర్ అనమాట. 1 crore, 12 lakhs, 45,670. చూసాం కదా. 1 lakh, 1 crore, 12 lakhs, 45,670. ఈ నెంబర్ సిరీస్ వచ్చినట్టయితే 10 crores వరకు నెంబర్ చదవచ్చు. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crore, 10 crore. ఈ సిరీస్ వచ్చి ఉండాలి మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మళ్ళీ ఇట్లాగే చూడండి. 1s, 10s, 100s, ఒక కామా. 1000s, 10,000s, ఒక కామా. lakhs, 10 lakhs, ఒక కామా. crore, 2 crore, 24 lakhs, 2,151. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కూడా చూడండి. 1s, 10s, 100s, కామా. 1000s, 10,000s, కామా. lakhs, 10 lakhs, కామా. 3 crores, 6 lakhs, 8,712. నెక్స్ట్ 1s, 10s, 100s, కామా. 1000s, 10,000s, కామా. lakhs, 10 lakhs, కామా. crore, 10 crore. 19 crores, 3 lakhs, 8,020. ఇట్లా ఇది నెంబర్ సిరీస్ తెలిస్తే ఈజీగా ఫస్ట్ 3 ఇటు తర్వాత 2, తర్వాత 2, తర్వాత 2, అట్లా కామాస్ పెట్టుకొని నెంబర్స్ చదువుకోవాలి. ఇప్పుడు సెకండ్ బిట్ చూద్దాం. ఇందులో సెకండ్ బిట్ చూడండి. రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్. వీటిని ఇట్లా కామాస్ పెట్టి ఇచ్చాడు. మనం దీన్ని వర్డ్స్లోకి రాయాలి. ఈ సెకండ్ బిట్. ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. అవి ఇక్కడ రాసాను చూడండి బుక్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాసుకోండి, ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. 1s, 10s, 100s, 1000s, 10,000s. అవునా? ఇప్పుడు రాయండి. 34,025. అదే రాసేయండి ఇక్కడ. 34,025. చూడండి, 34,025 ఇక్కడ రాశాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దీని ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. 1s, 10s, 100s, 1000s, 10,000s. నెక్స్ట్ lakhs. ఇప్పుడు చదవండి. 7,09,115. 7,09,115. ఇక్కడ వర్డ్స్లో రాస్తాను చూడండి. వర్డ్స్లో రాసాను 7,09,115. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, దీని ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crore, 10 crore. ఇప్పుడు చూడండి, 10 crore వరకు వచ్చింది. ఇది 47 crore, 60 lakhs. 1000 దగ్గర జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం అనాల్సిన అవసరం లేదు. 317. మళ్ళీ చూడండి, 47 crores, 60 lakhs, 317. ఇది వర్డ్స్లో రాస్తాను చూడండి. 47 crores, 60 lakhs, 317. 47 crores, 60 lakhs, 317. నెక్స్ట్ చూడండి.
నెక్స్ట్ ప్రాబ్లంలో ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crore. 6 crores, 18 lakhs, 7,000 అంతే. 6 crores, 18 lakhs, 7,000 వర్డ్స్లో రాస్తాను చూడండి. 6 crores, 18 lakhs, 7,000 అయిపోయిందా. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటి? థర్డ్ బిట్ చూడండి, ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమన్నాడు. థర్డ్ బిట్ రైట్ ద నెంబర్. థర్డ్ బిట్ ఇప్పుడు సెకండ్ బిట్ అయిపోయింది కదా, ఇప్పుడు థర్డ్ బిట్ ఏంటిది? రైట్ నెంబర్స్ ఇన్ ఫిగర్. ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం ఫిగర్లలో రాయాలన్నమాట. ఫస్ట్ చూడండి, 4,57,400. ఈ నెంబర్స్ అన్నిటిని మనము ఇక్కడ ఫిగర్స్లో రాయాలి. ఇంతకుముందు ఇలా ఇస్తే ఇట్లా రాసాము, ఇప్పుడు ఇట్లా ఇచ్చాడు కాబట్టి ఇలా రాయాలి. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ థర్డ్ బిట్, రైట్ ద నెంబర్స్ ఇన్ ఫిగర్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చూడండి 4,57,400. ఫస్ట్ చూడండి ల్యాక్ ఉంది. సో నెంబర్ సిరీస్ ల్యాక్ దాకా రాసేసుకోండి మీరు. అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s అండ్ ల్యాక్. అవునా, ఇక్కడ ల్యాక్ ఉంది కాబట్టి ల్యాక్ వరకు రాసుకోండి. ఇప్పుడు ఎంత అన్నాడు? 4 lakh అన్నాడు. సో ల్యాక్ ప్లేస్లో ఎన్ని ల్యాక్స్ ఉన్నాయి? 4 lakhs. 4 వేసుకోండి. నెక్స్ట్ ఏమన్నాడు? 57,000 అన్నాడు. 57,000 అలా 57,000. నెక్స్ట్ ఏమన్నాడు? 400 అన్నాడు. అంతే, జస్ట్ 400. 10s ప్లేస్ 1 ప్లేస్లో 0నే, 400. ఇది ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ ఎంత అడిగిండో అంత నెంబర్ సిరీస్ రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 60,02,775. 60 lakhs అన్నారు కాబట్టి ఇక్కడ నెంబర్ సిరీస్ ఎంత వరకు రాసుకుంటారు? 10 lakhs వరకు రాసుకోండి. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్, 10 lakhs. 10 lakhs. అవునా, ఇప్పుడు ఏమన్నాడు? 60 lakh అన్నాడు. సో 60 lakh అన్నాడు కాబట్టి ఇక్కడ 60 lakh కంప్లీటెడ్. నెక్స్ట్ 1000 ప్లేస్కి వెళ్ళండి. 2,000 అన్నాడు. 2,000 అన్నాడు కాబట్టి 10,000 ప్లేస్లో 0 పెట్టుకోండి. సో 2,000. అవునా, 2,775. సో 775. ఇది వాడు అడిగింది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇక్కడ క్రోర్ వరకు ఉంది. సో ఇక్కడ మన నెంబర్ సిరీస్ ఎంత వరకు రాస్తాం? 2 crore అన్నాడు కాబట్టి క్రోర్ వరకు రాసుకోండి. సో ఇక్కడ రాసుకోండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోర్. 2 crore అన్నాడు. ఇక్కడ 20 crore అనేది ఉంటే ఇంకొకటి రాసేద్దాం. సో 2 crore అన్నాడు కాబట్టి క్రోర్ వరకు రాశాను. ఇప్పుడు నెంబర్ రాసేసేయండి. ఇక 2 crore అంటే క్రోర్ ప్లేస్లో ఎంత? 2, నెక్స్ట్ 50 lakh. 50 lakh. సో 10 lakhs ప్లేస్లో ఎంత? 10 lakhs, ల్యాక్స్ ప్లేస్లో 50. 50 lakhs అయిపోయిందా? ల్యాక్స్ పార్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ థౌజండ్స్లో పోండి. 40,000 అన్నాడు. 40,000. సో 40,000. నెక్స్ట్ 100 ప్లేస్కి వెళ్ళండి. 303. సో 303. ఇది నెంబర్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, 60 crore అన్నాడు కాబట్టి నెంబర్ సిరీస్ ఎక్కడి వరకు రాసుకోవాలి? 10 crores వరకు రాసుకోవాలి. రాయండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, నెక్స్ట్ ల్యాక్స్, 10 lakhs, క్రోర్, 10 crore. అవునా, 60 crore అన్నాడు కాబట్టి 10 crore వరకు వచ్చింది. సో ఇప్పుడు రాసేయండి, 60 crore. 60 crore. నెక్స్ట్ ల్యాక్స్లోకి వెళ్ళండి, 60 lakhs. సో ల్యాక్స్ ప్లేస్లో కూడా 60. నెక్స్ట్ 1000 ప్లేస్లోకి వెళ్ళండి, 60,000. సో 60,000. నెక్స్ట్ 600. సో 600. ఇది ఆన్సర్. మనం నెంబర్ సిరీస్ వచ్చి ఉంటే ఈజీగా చదవచ్చు, రాయొచ్చు నెంబర్స్ని. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఇప్పుడు ఫోర్త్ బిట్ చూడండి, ఎక్స్పాండెడ్ ఫామ్. రైట్ ద నెంబర్స్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్ అన్నారు. ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ చూద్దాం. థర్డ్ది అయిపోయింది కదా, థర్డ్ది అయిపోయినాక ఇప్పుడు ఫోర్త్ బిట్ ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. చూద్దాం. ఇప్పుడు
ఇది ఇక్కడ రాశాను. ఎక్స్పాండెడ్ ఫామ్ చూడండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి నెంబర్ చదువుదాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్. అంటే 6,40,156. ఇప్పుడు మనం ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి కదా. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఇప్పుడు ఏమన్నారు, ఫస్ట్ 6 lakhs అన్నారు. ఇక్కడ 6 lakhs రాయండి. ఎన్ని ల్యాక్స్ ఉన్నాయి ల్యాక్స్ ప్లేస్లో? 6 lakhs ఉన్నాయి. సో ల్యాక్కి ఎన్ని సున్నాలు? 5 zeros ప్లస్ నెక్స్ట్ 40,000. మనము ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ ప్రీవియస్ ఎక్సర్సైజ్లో చూసాం కదా. 0 ఉంటే 0 వదిలేసేయండి. నెక్స్ట్ 100. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి 100 ప్లేస్లో? 100. నెక్స్ట్ 10s ప్లేస్లో ఎన్ని ఉన్నాయి? 5 10s. సో 50 ప్లస్ 1s ప్లేస్లో 6. ఇది 1s ప్లేస్లో 6. ఇట్లా ఇప్పుడు మనం ప్రీవియస్ ఎక్సర్సైజ్లో నేను ఒక టిప్ చెప్పాను, మీరు చెక్ చేసుకోండి రాసిన తర్వాత. 6 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే ఇక్కడ అన్ని జీరోస్ ఉండాలి. 1 2 3 4 5. 1 2 3 4 5 ఉన్నాయా? ప్లస్ నెక్స్ట్ 4 తర్వాత ఎన్ని ఉంటే అన్ని జీరోస్ ఉండాలి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4. సో 1 2 3 4 ఇట్లా చెక్ చేసుకోండి. ఆ నెంబర్ తర్వాత ఎన్ని ఉంటే అన్ని జీరోస్ ఉండాలి ఎక్స్పాండెడ్ ఫామ్లో. చెక్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ప్లేసెస్ రాయండి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs. సో ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 60 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 60 lakhs. సో 60 lakhs రాయండి ఇక్కడ. 60 lakhs. ఇది 60 lakhs ప్లస్ నెక్స్ట్ తర్వాత 3 lakhs. ల్యాక్ ప్లేస్లో ఎంత ఉన్నది? 3 ఉంది. 10 lakhs ప్లేస్లో 6 ఉంది కాబట్టి 60 lakhs. ల్యాక్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 lakhs. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ 10,000 ప్లేస్లో 2 ఉంది కాబట్టి 20,000. అవునా? నెక్స్ట్ 1000 ప్లేస్లో 0 ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. 100 ప్లేస్లో ఎంత ఉంది? 5 ఉంది కాబట్టి 500. 10s ప్లస్ 1s ప్లస్ జీరోస్ ఉన్నాయి కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs. ఇక్కడ క్రోర్ వచ్చింది. సో ఫస్ట్ది ఏంటిది? క్రోర్. సో క్రోర్ ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి 1 crore రాసేయండి. 1 crore. ఇది 1 crore ప్లస్ నెక్స్ట్ 10 lakhs ప్లేస్లో 2 ఉంది కాబట్టి 20 lakhs. అవునా? ప్లస్ నెక్స్ట్ ల్యాక్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 lakhs. అవునా? ప్లస్ నెక్స్ట్ 10,000 ప్లేస్లో 3 ఉంది కాబట్టి 30,000. ఎంత వస్తుంది? 30,000. నెక్స్ట్ 1000 ప్లేస్లో 0 ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. 100 ప్లేస్లో 2 ఉంది కాబట్టి 200. నెక్స్ట్ 10s ప్లేస్లో 7 ఉంది కాబట్టి 7 10s అంటే 70 ప్లస్ 5. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్. క్రోర్ ఉంది కాబట్టి ఇక్కడ క్రోర్ నుంచి స్టార్ట్ అయింది. 1 crore. నెక్స్ట్ 10 lakhs ప్లేస్లో 2 ఉంది కాబట్టి 20 lakhs. ల్యాక్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 lakhs. 10,000 ప్లేస్లో 3 ఉంది కాబట్టి 30,000. ఇక్కడ 1000 ప్లేస్లో 0 ఉంది, సో రాయాల్సిన అవసరం లేదు. 100 ప్లేస్లో 2 ఉంది కాబట్టి 200s. 10s ప్లేస్లో 7 ఉంది కాబట్టి 7 10s అంటే 70. ఇక్కడ 1s ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్ రాయండి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crore, 10 crores వరకు ఉంది ఇక్కడ. సో మనం 10 crores నుంచి స్టార్ట్ చేయాలి. 10 crore ప్లేస్లో 7 ఉంది కాబట్టి 70 crores అవుతుంది. ఇది 10 crores కాబట్టి ఇక్కడ 10 crores ప్లేస్లో 7 ఉంది కాబట్టి 70 crores రాయాలి. ఇక్కడ 70 crores. ఇన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి ఇక్కడ. ప్లస్ నెక్స్ట్ 5 ప్లేస్లో క్రోర్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 crores రాసేయండి. 5 crores.
ఇది. నెక్స్ట్ 10 lakhs ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఎంత 80 lakhs. 80 lakhs రాసేయండి ప్లస్ 80 lakhs 80 lakhs అవునా 80 lakhs. నెక్స్ట్ ఏంటి ల్యాక్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 10,000 ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఒక 10,000 రాసేయండి ఇక్కడ. ప్లస్ 1000 ప్లేస్లో 9 ఉంది కాబట్టి 9,000 రాయండి ఇక్కడ. ప్లస్ 100 ప్లేస్లో 2 ఉంది కాబట్టి 200s అవునా. 10s ప్లేస్లో 0 ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. 1s ప్లేస్లో 2 ఉంది కాబట్టి రాయండి. అది ఇక్కడ చూడండి 70 crores. మీకు డౌట్ వస్తే రాసిన తర్వాత చెక్ చేసుకోండి. 7 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చినాయా 8 zeros రావాలి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 8 zeros వచ్చినాయి. 5 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 zeros ఉన్నాయి. ఇక్కడ చూడండి 7 zeros వచ్చినాయా చూడండి 5 తర్వాత 1 2 3 4 5 6 7 అట్లా తర్వాత టాలీ చేసుకోండి. మీకు పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు డౌట్ వస్తే ఇట్లా ఒక ట్రిక్ ద్వారా మనం రాసింది రైటా కాదా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. 4th బిట్ తర్వాత 5th బిట్ ఏంటంటే ఇప్పుడు వీటిని షార్ట్ ఫామ్లో రాయాలి. ఇప్పుడు ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ని మనం షార్ట్ ఫామ్లో రాయాలి. ఇప్పుడు అది ఎట్లాగో చూద్దాం. ఇక్కడ రాసాను చూడండి, ఇది షార్ట్ ఫామ్లో రాయండి. ఫస్ట్ ఉన్న నెంబర్ తీసుకోండి, దాని ప్లేస్ వాల్యూస్ ఇక్కడ రాసుకోండి. ఇది చూడండి 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs. ఇప్పుడు 10 lakhs వరకు ఇక్కడ రాస్తున్నాను నేను. చూడండి 1s 10s 100s 1000s 10,000s నెక్స్ట్ lakhs 10 lakhs అవునా 10 lakhs. ఇప్పుడు చూడండి ఏమన్నాడు 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs ఇక్కడ రాసేది. పెద్ద నెంబర్ ఏది ఉంటే దాని ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. ఇప్పుడు ఏమన్నాడు 50 lakhs అన్నాడు. 50 lakhs అంటే ఇప్పుడు 10 lakhs ప్లేస్లో ఎంత 5 అనమాట. 50 lakhs 10 lakhs ప్లేస్లో 5. నెక్స్ట్ 4 lakhs అన్నాడు. 4 lakhs అంటే lakhs ప్లేస్లో 4. నెక్స్ట్ 20,000 అన్నాడు. 20,000 అన్నాడు కాబట్టి 10,000 ప్లేస్లో 2 10,000s అయితే 20,000 కదా 2. నెక్స్ట్ 8,000 అన్నాడు. సో 1000 ప్లేస్లో 8. నెక్స్ట్ 500 కాబట్టి 100 ప్లేస్లో 5. 20 అంటే 2 10s కాబట్టి 2 4. ఇది 54,28,524. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్, ఇది షార్ట్ ఫామ్. నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనం ఏమనుకున్నాం అన్నిటికంటే బిగ్ నెంబర్ ప్లేస్ వాల్యూ మొత్తం ఇక్కడ రాసుకోవాలి. 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crore. సో crore వరకు ఇక్కడ రాసేసుకుందాం. ఏంటి 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crore కదా ఇక్కడ వరకు రాయాల్సింది. 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crore. ఇప్పుడు ఏమన్నాడు 6 crore అన్నాడు. సో crore ప్లేస్లో ఎంత 6 crore కాబట్టి నెక్స్ట్ ఏమన్నారు 10 lakhs. 10 lakhs ప్లేస్లో ఏముంది ఇది 10 lakhs ఏనా 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs. సో 40 lakhs అన్నారు. 40 lakhs అన్నారు కాబట్టి 10 lakhsలో 10 lakhs ప్లేస్లో ఎంత 4. నెక్స్ట్ lakhs ప్లేస్ ఉందా lakhs ప్లేస్ ఉంది చూడండి 1s 10s 100s 1000s 10,000s lakhs. సో 3 lakhs కాబట్టి lakhs ప్లేస్లో ఏంటి 3. నెక్స్ట్ 20,000 కాబట్టి 10,000 ప్లేస్లో 2. 1000 ప్లేస్ ఉందా ఇక్కడ లేదు కాబట్టి 1000 ప్లేస్లో 0. 100 ప్లేస్ ఉందా ఉంది కాబట్టి 500. 10s ప్లేస్ ఉందా లేదు లేని ప్లేసు ఇక్కడ 0. నెక్స్ట్ 1. ఇది 6,43,20,501. నెక్స్ట్ ఇంకొక షార్ట్ ఫామ్ థర్డ్ ప్రాబ్లం. ఇది చూడండి థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫస్ట్ అన్నిటికంటే బిగ్ది ఎంత చూడండి ప్లేస్ వాల్యూస్ చూడండి. ఇది ఎంత నెంబర్ చూడండి 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crore వరకు ఉంది. సో నేను ఇక్కడ crore వరకు ప్లేస్ వాల్యూస్ రాసిస్తున్నా. 1s 10s 100s 1000s 10,000s నెక్స్ట్ lakhs 10 lakhs నెక్స్ట్ crore రాయండి. crore వరకు రాయండి. సో
3 crore అంతే కదా. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోర్ కరెక్ట్ చూడాలి, లేకపోతే నెంబర్ మిస్ అయిపోతుంది. 3 crores అన్నాడు కాబట్టి క్రోర్స్ ప్లేస్లో ఎంత 3 రాసేసాను. 10 lakhs, 10 lakhs ప్లేస్ ఉందా చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్ ఉంది. 10 lakhs ప్లేస్ లేదు. అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే 0. నెక్స్ట్ ల్యాక్స్లో ఉంది, ఇది 3 lakhs. 3 lakhs కాబట్టి ల్యాక్స్ ప్లేస్లో 3 కరెక్ట్ చూసుకోవాలి, లేకపోతే 10 lakhs ప్లేస్లో 3 పెట్టేస్తే తప్పు అయిపోతుంది. కరెక్ట్ చూడాలి, ఇది ల్యాక్ ఉంది ఇక్కడ కాబట్టి ల్యాక్స్ ప్లేస్లోనే ఇది రాయాలి. నెక్స్ట్ 7,000, 7,000 అన్నాడు. ఇప్పుడు 10,000 ప్లేస్ ఉందా ఇక్కడ? లేదు, ఇది 1000 ప్లేస్. 10,000 ప్లేస్ లేదు కాబట్టి కామా ఇక్కడ 0. నెక్స్ట్ 1000 ప్లేస్లో ఎంత ఉంది? 7 ఉంది. నెక్స్ట్ 100 ప్లేస్ ఉందా? ఉంది, 800. సో 100 ప్లేస్లో 8, టెన్స్ ప్లేస్లో 8, వన్స్ ప్లేస్లో 1. ఇది 3 crores, 3 lakhs, 7,881. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్ అట్లాగే రాసుకోండి ప్లేస్ వాల్యూస్. అన్నిటికంటే బిగ్ నెంబర్ చూసుకోండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోర్ వరకే ఉంది ఇది కూడా. సో క్రోర్ వరకు రాసేసేయండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోర్ రాసేసానా. ఇప్పుడు ఏమన్నారు? 7 crores అన్నారు. 7 crore ప్లేస్లో 7. నెక్స్ట్ ఎంత ఉంది? ఇది ల్యాక్సా 10 lakhsా కరెక్ట్ చూసుకోవాలి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs. సో 10 lakhs ప్లేస్లో 70 lakhs అన్నాడు కాబట్టి 10 lakhs ప్లేస్లో కూడా 7. నెక్స్ట్ ఉంది ల్యాక్స్ ప్లేస్ ఉందా? లేదు. ల్యాక్స్ ప్లేస్ లేదు కాబట్టి 0 పెట్టండి కామా. ఇది చూడండి 7,000 అన్నాడు. 7,000 అన్నాడు కాబట్టి 10,000 ప్లేస్ కూడా లేదు కాబట్టి ఇక్కడ కూడా 0. 7,000 అన్నాడు కాబట్టి 1000 ప్లేస్లో 7. 100 ప్లేస్ ఉందా ఇక్కడ? 100 ప్లేస్ కూడా లేదు. సో 100 ప్లేస్లో కూడా 0. మొత్తం టెన్స్ ప్లేస్లో 70 కాబట్టి టెన్స్ ప్లేస్లో 7 అంటే 7 టెన్స్ అంటే 70 కాబట్టి. నెక్స్ట్ వన్స్ ప్లేస్ ఉందా? లేదు, అది కూడా 0. ఇదనమాట 7 crores, 70 lakhs, 7,070. ఇదన్నమాట. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. నెక్స్ట్ 6th బిట్ చూడండి. విచ్ ఈజ్ ఎ లార్జర్ ఎమాంగ్ దీస్ టూ? యూజ్ గ్రేటర్ దెన్ సింబల్ అండ్ రైట్. అవునా, ఈ గ్రేటర్ దెన్ సింబల్ పెట్టి ఈ రెండిట్లో ఏది బిగ్గో రాయాలి అనమాట. ఇప్పుడు మనము ఇది ఇక్కడ రాసాను చూడండి. ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏ నెంబర్ పెద్దది అని రాయాలి, గ్రేటర్ దెన్ సింబల్ పెట్టి నెంబర్స్ రాయాలి. ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు ప్లేస్ వాల్యూస్ రాసుకోండి, రెండిటికి రాసుకోండి నెంబర్స్కి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. అవునా, 4,67,612. నెక్స్ట్ ఇది కూడా రాయండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్. అవునా, నెక్స్ట్ థౌజండ్స్, 10,000s, నెక్స్ట్ ల్యాక్స్, 10 lakhs. ఇప్పుడు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ 10 lakhs దాకుంది, ఇక్కడ ల్యాక్స్ దాకుంది కాబట్టి 10 lakhs అనేది ఆటోమేటిక్గా బిగ్ నెంబర్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ రాయండి. గ్రేటర్ దెన్ సింబల్ ఇలా రావాలి కాబట్టి ఫస్ట్ బిగ్ నెంబర్ ఇటు ఉండాలి. సో ఇది ఫస్ట్ ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఎంత? 4,67,612. ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే ఇట్లా, ఇప్పుడు ఇది ల్యాక్స్ వరకు ఉంది, ఇది 10 lakhs వరకు ఉంది అంటే ఇప్పుడు నెంబర్స్ లెక్క పెట్టండి. 1, 2, 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా 7 నెంబర్స్ ఉన్నాయి. ఇట్లా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా 7 నెంబర్స్ ఉన్నది గ్రేటర్ ఉంటుంది. ఇట్లా నెంబర్స్ చేంజ్ ఉన్నప్పుడు అంటే ఇంట్లో 6 నెంబర్స్ ఉండి ఇంట్లో 7 నెంబర్స్, ఇలా 4 నెంబర్స్ ఉండి ఇలా 5 నెంబర్స్ ఉన్నప్పుడు ఎక్కువ నెంబర్ ఉన్నదే ఆటోమేటిక్గా పెద్దదైపోతుంది. అటు సైడ్ ఇది ఈ పెద్దది ముందు రాసి గ్రేటర్ దెన్ సింబల్ పెడితే సరిపోతుంది. కానీ ఇది చూడండి, ఇందులో చూడండి, ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోర్, 10 crore. అవునా, ఇలా 10 crore వరకు ఉన్నాయి. ఇక్కడ కూడా రాయండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs, క్రోర్, 10 crore. సో ఇవి ఇందులో రెండు సమానం ఉన్నాయి. ఇక్కడ 10 crore ఉన్నది, ఇక్కడ 10 crore ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ప్రతి ప్లేస్ వాల్యూను ఈ నెంబర్ కంపేర్ చేయాలి. 10 crore ప్లేస్లో చూడండి 1, 1 సమానంగా ఉన్నాయి, ఈవెన్గా ఉన్నాయి కాబట్టి ఓకే.
క్రోర్ ప్లేస్ చూడండి, ఇక్కడ క్రోర్ ప్లేస్లో 4 ఉంది, ఇక్కడ కూడా క్రోర్ ప్లేస్లో 4 ఉంది. కాబట్టి ఇవి రెండు సమానంగా ఉన్నాయి. నెక్స్ట్ రావాల్సింది ఏంటి? 10 lakhs. 10 lakhs ప్లేస్ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 3 ఉన్నది ఆటోమేటిక్గా పెద్దదైపోతుంది, అంతే కదా. 10 lakhs ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా పెద్దదవుతుంది, ఇది చిన్నదవుతుంది. సో ఇక్కడ ఈ నెంబర్ ఫస్ట్ రాసి గ్రేటర్ దెన్ ఈ నెంబర్ రాసేయండి. నెంబర్స్ చదువుదాం చూడండి ఒకసారి. 14 crores 35 lakhs 35 lakhs 10,300. ఇది కూడా చూడండి, 14 crores 25 lakhs, ఇక్కడ 35 lakhs, ఇక్కడ 25 lakhs, 10,300. 14 crores 25 lakhs 10,300. సో 10 lakhs ప్లేస్లోనే మనకు ఏది పెద్దది ఏది చిన్నది తెలిసిపోయింది కాబట్టి మనం ఈజీగా గ్రేటర్ దెన్ సింబల్ పెట్టేసినాం. ఇప్పుడు నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఇప్పుడు 6th బిట్ అయిపోయింది కదా, 7th బిట్ చూడండి. విచ్ ఈజ్ స్మాలర్ అమాంగ్ దీస్ టూ, యూజ్ లెస్ దెన్ సింబల్ అండ్ రైట్. మనం లెస్ దెన్ సింబల్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. లెస్ దెన్ సింబల్ అంటే ఇది ఎల్ షేప్ అన్నా అని గుర్తుపెట్టుకోండి, లేదా ఈ షేప్ అయినా గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా గ్రేటర్ దెన్ తెలిసిపోతుంది మనకు. ఇది లెస్ దెన్ సింబల్. ఇప్పుడు ఈ బిట్ చూద్దాం. ఇక్కడ రాసిన చూడండి, లెస్ దెన్ సింబల్. ఇప్పుడు లెస్ దెన్ సింబల్ పెట్టి ఈ రెండిట్లో ఏది చిన్న నెంబరో చూడాలి. ఏది చిన్న నెంబరో చూడాలంటే ఇప్పుడు ఫస్ట్ ఇది చూడండి, దీని ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. 1s 10s 100s 1000s 10,000s lakhs. అవునా, ఇది కూడా రాసుకోండి. 1s 10s 100s 1000s 10,000s. ఈజీగా తెలిసిపోతుంది. ఇది ల్యాక్స్, ఇది 10,000 ప్లేస్ కాబట్టి ఆటోమేటిక్గా ల్యాక్ ఉన్నది పెద్దది అవుతుంది, ఇది చిన్నది అవుతుంది. మనం లెస్ దెన్ సింబల్ పెట్టాలి కాబట్టి ఇది ఎటు రాయాలి, ఇటు సైడ్ రాసేసి లెస్ దెన్ సింబల్ చూడండి. చిన్నగా ఉన్నది ఇటు రాసి లెస్ దెన్ సింబల్ పెట్టి పెద్దగా ఉన్నది ఇటు రాయాలి. అంటే బిగ్ నెంబర్ ఇటు రాసి లెస్ దెన్ సింబల్, ఇక్కడ స్మాల్ నెంబర్ రాసి లెస్ దెన్ సింబల్ పెట్టి బిగ్ నెంబర్ ఇటు రాయాలన్నమాట. నెక్స్ట్ దాంట్లో చూడండి, ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. ఫస్ట్ ఇది రాయండి. 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs. ఇది కూడా రాయండి. 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs. సో రెండు ప్లేస్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ 10 lakhs ఉన్నాయి, ఇక్కడ 10 lakhs ఉన్నాయి. ఇప్పుడు బిగ్ నెంబర్ నుంచి రండి, కంపారిజన్ స్టార్ట్ చేయండి. ఇది 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఓకే ఈవెన్గా ఉన్నాయి 10 lakhs ప్లేస్. నెక్స్ట్ ల్యాక్స్ ప్లేస్ చూసుకోండి, 3 ఇది కూడా ఈవెన్గా ఉంది. ఇప్పుడు 10,000 ప్లేస్ చూడండి, 5, ఇక్కడ 10,000 ప్లేస్ చూడండి 4 ఉంది. 10,000 ప్లేస్లో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది చిన్నగా అవుతుంది, ఇది పెద్దగా అవుతుంది. ఒకసారి నెంబర్ చదవండి. 13,50,000 50. ఇది చూడండి, 13 lakhs 49,000, ఇక్కడ 50,000, ఇక్కడ 49,000. ఆటోమేటిక్గా 50,000 కంటే 49,000 చిన్నగా అవుతుంది, 785. సో ఇది ఫస్ట్ రాయండి నెంబర్. 13,49,785 ఈజ్ లెస్ దాన్ నెక్స్ట్ 13,50,050. ఇదే ఆన్సర్. నెక్స్ట్ పెట్టుకెళ్దాం. 8 ప్రాబ్లం చూడండి. రైట్ ఎనీ 10 నెంబర్స్ రాయాలట విత్ డిజిట్ 5 in crore ప్లేస్. అంటే ఇది క్రోర్స్ ఉన్న ప్లేస్లో ఆ 5 ఉండాలంట. 2 in lakhs ప్లేస్, 1 in 10,000s ప్లేస్, అండ్ 6 in 10s ప్లేస్, అండ్ 3 in 1 ప్లేస్. ఈ 5 నెంబర్స్ అవి ఫిక్స్డ్గా ఉండి మిగతా నెంబర్స్ మన ఇష్టం వచ్చినవి రాసుకోవచ్చు. అట్లా మనం రాయాలన్నట్టు. ఇప్పుడు ఇది చూడండి. రైట్ ఎనీ 10 నెంబర్స్ విత్ డిజిట్స్ 5 in crore ప్లేస్, 2 in lakhs ప్లేస్, 1 in 10,000 ప్లేస్, 6 in 10s ప్లేస్, 3 in 1 ప్లేస్. ఇప్పుడు ఏమన్నాడు, మనం క్రోర్ వరకు రాయాలని. క్రోర్ వరకు రాసుకోండి. 1s 10s 100s, అవునా. నెక్స్ట్ 1000s 10,000s, lakhs 10 lakhs, నెక్స్ట్ క్రోర్, అవునా. ఇప్పుడు క్రోర్ వరకే కదా అన్నది. ఇప్పుడు వాడు ఏమన్నాడు, 5 in crore ప్లేస్ అన్నాడు. ఫస్ట్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోండి. 10 నెంబర్స్ అన్నారు కాబట్టి నేను ఏవైతే ఇవ్వలేదో అవి ఫస్ట్ 0 పెట్టేసుకుంటున్నాను. ల్యాక్స్ ప్లేస్ అన్నాడు కాబట్టి 10 lakhs ప్లేస్ 0 పెట్టేస్తున్నాను. నెక్స్ట్ 2 in lakhs ప్లేస్ అన్నాడు, సో 2 in lakhs ప్లేస్ పెట్టినాను. నెక్స్ట్
1 ఇన్ 10,000 ప్లేస్ అన్నాడు. 10,000 ప్లేస్లో 1 అంటే 1 పెట్టినాను. నెక్స్ట్ 1000 ప్లేస్ ఉందా? లేదు. అక్కడ కూడా 0 పెడుతున్నాను. నెక్స్ట్ 100 ప్లేస్ ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ కూడా 0 పెట్టినాను. నెక్స్ట్ 10స్ ప్లేస్లో 6 అన్నాడు. సో 10 ప్లేస్లో 6, 1స్ ప్లేస్లో 3 అన్నాడు. ఇట్లా ఏంటి ఒక్క నెంబర్ రాసాను నేను. ఇట్లా 10 నెంబర్స్ రాయమన్నాడు. ఇంకొక నెంబర్ రాద్దాం. ఇవి ఫిక్స్డ్ అన్నట్టు. ఇక్కడ ఉన్న నెంబర్స్ని మార్చండి మీరుగా. మీకు తెలవడానికి నేను ఒక 2 నెంబర్స్ వేరే వేరే కలర్స్లో రాసి చూపిస్తాను. ఒక్క నిమిషం. ఫస్ట్ దానిలో 0 పెట్టాను చూడండి. ఈవెన్ నెంబర్స్ 0 పెట్టాను. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ 1 పెట్టాను. అట్లా మీరు మార్చుకుంటూ 2, 3, 4 రాసుకుంటూ 10 నెంబర్స్ రాసేసేయండి, సరిపోతుంది. అర్థమైందా? 0 నుంచి 9 నెంబర్స్ రాస్తే 10 నెంబర్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఈవెన్ ప్లేస్లో నేను ఇప్పుడు 1 పెట్టాను. నెక్స్ట్ 2 పెట్టి రాయండి. నెక్స్ట్ 3 పెట్టి రాయండి. అట్లా 10 నెంబర్స్ రాస్తే సరిపోతుంది. ఈ ఎక్సర్సైజ్ ఇక్కడితోటి కంప్లీట్ అయింది. థ్యాంక్స్ అండి.